పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అండ్ అక్కడ ఇప్పటి పరిస్థితులకు కారణం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారేనని రాజకీయ పార్టీలు పౌర సంఘాలు భీమవరంలో రఘురామకృష్ణంరాజు గారి వైఖరి అనే అంశం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ పేరు కూడా ఆకివీడు పెదపేట వివాదం రఘురామకృష్ణంరాజు వైఖరి. సో అసలు ఆ సమావేశం హెడ్డింగే అది. దీని మీద యాక్చువల్గా సిపిఎం లీడ్ చేసింది. దీని మీద పౌర సంఘాలు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ పాల్గొన్నారు. సో వాళ్ళు చెప్పేది ఒకటే, పెద్ద మనిషి తరహాలో వ్యవహరించాల్సిన వ్యక్తి ఘర్షణలు రేకెత్తించేలా రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శిస్తున్నారు అంటే దాని వెనక ఉన్నటువంటి గుడుపుటాని ఏంటి? తన మీద వచ్చినటువంటి ఆర్థిక ఆరోపణల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడమా, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమా, మతోన్మాద ముసుగులో రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడమా, సో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం భావ్యమా అని చెప్పి అందులో లేవనెత్తినటువంటి ప్రశ్నలు. అండ్ పోలీసులు ఏకపక్షంగా ఒక వర్గానికే మద్దతు ఇవ్వడం ఖచ్చితంగా ఆక్షేపణీయమని, అండ్ ఈ అంశాన్ని హుందాగా అండ్ సెన్సిటివ్ విషయాన్ని బాధ్యతగా పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దీని మీద స్పందించిన తీరు తీవ్ర ఆక్షేపణీయం, అసలు అది సబబే కాదు అని చెప్పి ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు లేవనెత్తిన కొన్ని ప్రశ్నల్లో కీలకమైనవి. అండ్ శాంతి మత సామరస్యాన్ని కాపాడే విధంగా ఉండాల్సిన ప్రభుత్వాలు చివరికి వాళ్ళ అవినీతిని, వాళ్ళ అక్రమాలను, వాళ్ళ మీద ప్రజలకు ఉండే వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ మతోన్మాద రాజకీయం నీడలో తలదాచుకోవాలని చెప్పి చేసే ప్రయత్నాలు అల్టిమేట్గా సమాజానికి కీడే చేస్తాయి అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వక్తలు. సో యాక్చువల్గా ఎక్కడైనా ఇటువంటి సెన్సిటివ్ విషయాలను బాధ్యతగా మాట్లాడే అటువంటి నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. అసలు రెచ్చగొట్టి జనాలలో విద్వేషాలు నింపేసి నిజంగా ఆ విద్వేషపు నీడన వీళ్ళ అక్రమాలు, అవినీతిని దాచేయాలని చెప్పి అనుకోవడం నిజంగా శోచనీయం. కొందరు పౌరులు, కొందరు ప్రజలకు కూడా పూర్తిగా మాయలో చిక్కుకుపోవడం మరింత బాధాకరం.